ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారము అందరికీ అందించే ప్రయత్నం చేయుచున్నాము. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదించుచు మీ పిల్లలకు మరియు ఇతరులకు అందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి జనులకు శుభ పరంపర ఏర్పడును. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుచున్నాము. కదంబసోన కొండలం సుచారుగండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్ ఊతిభిः సీదసాదనం. శ్రీమద్భాగవత మహాపురాణంలో నవమ స్కందంలో మనం ప్రవేశించాం. ఈ నవమ స్కందంలో మరి పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి అంటున్నాడు, మన్వంతరాని సర్వాణి త్వయా ఉక్తాని శృతాని మే. మనువుల గురించి చాలా విశేషాలన్నీ చెప్పావయ్యా, ఆ వృత్తాంతాలన్నీ కూడా నేను విన్నాను. చాలా చాలా మంచి మంచి విశేషాలు చెప్పావు ఓ సుఖమహర్షి అని పరీక్షిత్ అంటున్నాడు. అప్పుడు పరీక్షిత్తుతో సుకుడు అంటున్నాడు, మహారాజా, పరమపురుషుడు అంటే మహావిష్ణువు యొక్క నాభి అంటే బొడ్డు నుండి ఒక బంగారపు పద్మము ఒకటి ఉద్భవించింది. విష్ణుమూర్తి యొక్క నాభి నుండి ఒక పద్మం ఉద్భవించింది. ఆ బంగారపు కమలము నుండి చతుర్ముఖైనటువంటి బ్రహ్మదేవుడు స్వయంగా ఆవిర్భవించాడు. అంటే విష్ణుమూర్తి యొక్క నాభి నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు, మరి విష్ణుమూర్తి తండ్రి, ఆయన కుమారుడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తి సృష్టికర్తని, ఆయన రక్షణకర్తని, ఆయనే సంహరించేవాడిని, మహాపరమేశ్వరుని. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటే రూపము అని భావన. సరే, ఈ చతుర్ముఖ బ్రహ్మ ఆయన యొక్క నాభి నుండి పుట్టాడు కదండి. ఆ నాభి నుండి పుడితే ఆయన మనస్సు నుండి మరీచి పుట్టాట. ఆ మరీచి యొక్క కుమారుడే కశ్యపుడు. దక్షిణి యొక్క కుమార్తె అదితి. ఈ అదితి కశ్యపుల యొక్క కుమారున సూర్యుడు ఉద్భవించాడు అన్నారు. ఓ పరీక్షణ్ మహారాజా, ఈ సూర్య భగవానుడు ఉద్భవించిన వలన సూర్య భగవానుని యందు సంజ్ఞ అనే శ్రాద్ధదేవుడు అనే మనువు ఆయన నుండి పుట్టాడు. ఆ శ్రాద్ధదేవుడు ఎవరయ్యా అంటే శ్రద్ధాదేవికి ఆయనకి కలిపి 10 మంది కుమారులు కలిగేత్త. ఇది వారి వంశం గురించి చెప్తున్నాడు. చెబుతూ ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, దృష్టుడు, కురు, శుకుడు, ఇలా ఇటువంటి 10 మంది పుత్రులు. మొదట కొంతకాలానికి ఈ మనువునికి సంతానం లేరు. వీరి వంశంలో వాడే మనువు, వాడికి సంతానం లేరు. అప్పుడు ఆయన సంతానం కోసం సర్వసముద్రుడైనటువంటి వశిష్ఠుడిని పిలిచాడు. ఆ మనువుకి సంతానం లేకపోతే వారి గురువు ఉంటాడు కదండి, వశిష్ఠుడిని పిలిచాడు. పిలిచి మిత్ర వరుణుల అనుగ్రహం పొందడానికి ఒక యజ్ఞం చేశాడు. మిత్రావరుణుల అనుగ్రహం. అప్రజస్య మనోపూర్వం వశిష్ఠో భగవాన్ కిలా మిత్రావరుణయోరిష్టం ప్రజార్థం అకరోత్ ప్రభు.
మిత్రావరుణులు అనమాట. వారిని పూజించినా కూడా సంతానం కలుగుతుందట. ఆ మిత్రావరుల యొక్క అనుగ్రహం కోసం ఈయన యజ్ఞం చేయడం ప్రారంభం చేశారు. మనువు యొక్క భార్య పేరు మనం అనుకున్న ఆవిడ పేరేంటి? శ్రద్ధాదేవి. యజ్ఞం చేస్తూ ఉంటారు కదండి వీళ్ళంతా ఋత్విక్కులు. ఆమె యజ్ఞ ప్రారంభంలో సంతానానికి వయోవ్రతాన్ని చేపట్టింది. పయోవ్రతము అట, పాలనే తాగుతారు 12 రోజులు, అటువంటి వ్రతం. ఆమె హోత, ఋత్విక్కు, అధ్వర్యుడు, బ్రహ్మ అని నలుగురు ఉంటారు. హోత అంటే ఆ దేవతలు పిలిచేవాడు హోత. యజ్ఞం చేసినప్పుడు సామగానాన్ని గానం చేస్తూ, ఓ ఇంద్రా రావయ్యా హవిస్సు తీసుకో అని చెప్పి ఆయన్ని స్తోత్రం చేస్తాడనమాట. ఆ హోతను సమీపించి ఆయనకి నమస్కారం చేసి, నాకు ఒక ఆడపిల్ల పుడితే బాగుంటుంది, ఆడపిల్ల పుట్టేటట్లుగా నన్ను ఆశీర్వదించండి అంటుంది ఆ శ్రద్ధాదేవి. ఈ మనువేమో సంతానం అంటే పురుష సంతానం అని ఈయన దృష్టి, ఆ శ్రద్ధాదేవి దృష్టి ఆడపిల్ల అనే, ఆడమ్మాయి పుట్టితే బాగుంటుందని నన్ను ఆశీర్వదించండి అని అడిగింది. అడిగేప్పుడు ఆ హోతగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు? హోత, అధ్వర్యుడు అని ఉంటాడు కదా, అధ్వర్యుడి యొక్క ప్రేరణ అనుసరించి ఆ యొక్క శ్రద్ధాదేవి యొక్క విన్నపం అంటే ఏంటి, నాకు ఆడపిల్ల పుట్టు అని చెప్పింది కదండి, ఆ మాటను పుచ్చుకున్న వాళ్ళు ఏం చేశారు? వషట్కార మంత్రాన్ని పఠించి యజ్ఞగొండంలో హావుతి చేశారు. అలా హావుతి చేసినప్పుడు ఏం చెప్పారు? ఆడపిల్ల కావాలి అని వారు చెప్పారు. చెప్తే వెంటనే కొంతకాలం యజ్ఞం పూర్తయిన తర్వాత వారికి ఆడపిల్ల కలిగింది. ఈ శ్రద్ధాదేవి ఆ బ్రాహ్మణుల ఆశీస్సు తీసుకుని నాకు ఆడపిల్ల కావాలి అంటే ఆ బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం వల్ల, యజ్ఞం చేసిన వారి యొక్క అనుగ్రహం వల్ల వారికి ఆడపిల్ల కలిగింది. ఆ యొక్క అమ్మాయి పుత్రికను చూసి మనువు అసంతృప్తి చెందాడు. ఏమిటి, మన అబ్బాయిల గురించి యజ్ఞం చేసాం, వంశాభివృద్ధి కోసం యజ్ఞం చేసాం, అటువంటి ఆడపిల్ల పుట్టింది ఏమిటి అని గురువు అయినటువంటి వశిష్ఠుడిని కేకేసి అడిగాడు. ప్రేషితో అధ్వర్యణ వోత ధ్యాయంతత్ సమాహిత భగవన్ కిమిదం జాతం కర్మవో బ్రహ్మవాదినాం విపర్యహం అహో కష్టం మైవం స్యాత్ బ్రహ్మ విక్రియా. వశిష్ఠులా, మనం సంతానం కోసం పెద్ద యజ్ఞాన్ని చేసాం, పుత్ర సంతానం కలగాలి, పుత్ర సంతానానికి బదులుగా మనకేమో అమ్మాయి పుట్టింది, ఏమిటి గురువర్యా? యూయం మంత్రవిదో యుక్త తపసా దగ్ధ కిల్మిషా కుతః సంకల్ప వైషమ్యం అనృతం విబుధేష్వా. మీరు ఏదైనా సంకల్పాలు సరిగ్గా చెప్పలేదా? కానీ మీరు ఏం చెప్పారు? సంతానం అని చెప్పి మంచి సంకల్పం చెప్పారు. మీ సంతానం ఎప్పుడు కూడా, మీ యొక్క సంకల్పాలు ఎప్పుడు కూడా తప్పు అనేవి రావు. మీరు మహానుభావులు, వశిష్ఠులు మహానుభావులు అని ఇలా చెప్పాడు. తన్నిశమ్య వచస్తస్య భగవాన్ ప్రపితామహ హోతుర్వ్యతిక్రమం జ్ఞాత్వా బభాషే అభినందనం. సరే, ఆ వశిష్ఠుడు ఏమిటి ఇలా జరిగింది, ఏమిటి అమ్మాయి ఎందుకు పుట్టింది, మనం ఏదైనా సంకల్పం తప్పు చెప్పామా, ఎందుకు జరగలేదు అని ఒకసారి ఆలోచన చేసుకుని వెంటనే ఆయన దివ్యజ్ఞానంతో తెలిసిపోతుంది. మా హోత దగ్గరగా ఆవిడొచ్చి అడిగారు, అంచేత అమ్మాయి కావాలన్నారు, వాళ్ళు ఇలా హోమం చేశారు, ఆ పొరపాటు వల్ల నా సంకల్పం అన్నది నెరవేరలేదు, అయినప్పటికీ నీకు ఒక మాట చెప్తున్నాను ఓ మనువు అని వశిష్ఠుడు అన్నాడు. నా తప ప్రభావం వల్ల నీకు ఒక సుపుత్రుడు కలుగుతాడు అని చెప్పాడు.
అంత తపశ్శక్తి సంపన్నులు వశిష్ఠులాదులు అంటే మామూలు వాళ్ళు ఏం కాదు. నా తపస్సు ప్రభావం నీకు ఇస్తాను, ఆ ప్రభావం చేత నీకు ఓ పుత్రుడు పుడతాడు అన్నాడు. ఆ మహానుభావుడైనటువంటి వశిష్ఠుడు ఇలా నిర్ణయించుకుని తస్మై కామవరం తుష్టో భగవాన్ హరీశ్వర దదావిలాభవత్తేన సుద్యుమ్న పురుషర్షభ. వశిష్ఠుడు ఏం చేశాడు? తన తపస్సు చేత శ్రీమన్నారాయణ్ణి ఆరాధించాడు. ఓ నారాయణ, ఓ శ్రీమన్నారాయణ అంటూ ఆ మహానుభావుడిని వశిష్ఠుడా ప్రార్థిస్తే ఆ మహర్షి స్తోత్రాలకి సంతుష్టుడి చెందినటువంటి అతడు కోరినటువంటి వరాన్ని ప్రసాదించాడు. తత్ఫలితంగా ఈ మనువుకు పుట్టినటువంటి కన్య పురుషుడుగా మారిందటండి. ఆ వర ప్రభావంతో ఆ వరం ప్రసాదించాడు. తత్ఫలితంగా ఇలా అనే కన్య ఉంది కదండి, ఇలా అని పేరెట్టేశాడు ఆల్రెడీ. దానికి ఆ ఇలా అనే కన్య పురుషుడుగా మారితే సుద్యుమ్నుడు అనే పేరుతో పురుష శ్రేష్ఠుడుగా వాడు గొప్పవాడయ్యాడు. వశిష్ఠుడి యొక్క తప ప్రభావం వల్ల, శ్రీమన్నారాయణ్ణి ధ్యానించడం వల్ల, ఆయన అనుగ్రహంతో ఇలా అనే కన్య సుద్యుమ్నుడుగా మారాడు. అప్పుడు మనువు చాలా సంతోషించాడు. పరీక్షణ్ మహారాజా, ఈ సుద్యుమ్నుడు విద్యలను అభ్యసించాడు, బాగా చదువుకున్నాడు, అస్త్రశస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించాడు, యౌవనవంతుడయ్యాడు ఈ సుద్యుమ్నుడు. యౌవనవంతుడైతే ఏం చేస్తారు? వెంటనే అశ్వాన్ని అధిరోహిస్తారు, వేటకు బయలుదేరతారు. కొంతమంది మంత్రులతో వేటాడడం కోసం అరణ్యంలో సంచరించడం ప్రారంభం చేశాడు ఈ సుద్యుమ్నుడు. కవచధారి ఉన్నాడు. ఈ సుద్యుమ్న వీరుడు చక్కగా ధనస్సు, అద్భుతమైన బాణాలు చేత పట్టుకుని వన్యమృగాల్ని వేటాడుతూ అలా ఉత్తర దిశగా తన యొక్క ప్రయాణాన్ని సాగించాడు. సకుమారో వరం మేరో అధస్తాత్ ప్రవివేశ యత్రాస్తే భగవాన్ సర్వో రమామాణ సహోమయా. ఆ మేరు పర్వతము యొక్క దిగువ భాగంలో ఒక వనం ఉన్నది, అత్యద్భుతమైన వనం. ఆ వనంలో అన్ని చెట్లు ఎల్లవేళలా ఫలాలను ఇస్తూ ఉంటాయి. అన్ని వృక్షాలు కూడా సమస్తమైనటువంటి పుష్పాలను ఇస్తాయి. ఆ యొక్క వనమంతా కూడా మంచి సువాసన భరితంగా ఉంటుంది, మనోరమంగా ఉంటుంది. చాలా అందమైనటువంటి సుందరమైన వనం. ఆ వనాన్ని ప్రవేశించాడు. ఇంతకీ ఆ వనం ఎవరిది? పరమేశ్వరుడిది, పార్వతీదేవి యొక్క వనం అంటది. ఒకసారి ఎప్పుడైతే ఈ వనాన్ని ప్రవేశించాడో, ఆ ప్రవేశించిన పిమ్మట ఆ సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు. కూడా వచ్చే మంత్రులంతా కూడా స్త్రీగా మారిపోయారు. ఆఖరిగా ఆయన నడిపేటువంటి గుర్రం కూడా స్త్రీ గుర్రం కింద మారిపోయింది. ఒకళ్ళు చూసుకున్నారు, బాధపడ్డారు. ఏమిటి మనం ఇలా మారిపోయాం, అందరం ఆడవాళ్ళ కింద మారిపోయారు అని అనుకుంటూ వాళ్ళు చాలా దుఃఖాన్ని పొందారు. ఒకరొకరు చూసుకుంటూ ఉన్నారు. ఏమిటయ్యా అంటే, ఆ శంకరుడు ఆ పార్వతీదేవితో ఆ వనంలో సంచరిస్తూ ఉంటాడట. ఎందుకు అలా జరిగింది అంటే, ఆ వనానికి ఒక విశేషం ఉన్నది. ఏకదా గిరిశం ద్రష్టుం ఋషయః తత్ర సువ్రతాః దిశో వితిమిరాభాసాః కుర్వంతః సముపాగమన్ తాన్ విలోక్య అంబికాదేవి వివాస వ్రీడిత భృశం.
పార్వతీదేవి పరమేశ్వరుడు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో పార్వతీవి కొద్దిగా వస్త్రం ఏదో తేడాగా ఉన్నది పవిటంచు. ఈ లోపల అనుకోకుండా ఋషులు వచ్చేసారు. చాలామంది ఋషులు వచ్చేసేటప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు వనంలో కూర్చుని. వీళ్ళేదో కైలాస పర్వతానికి వెళ్ళడం మానేసి వనంలో పరమేశ్వరుడు ఎక్కడున్నాడంటే వనంలో ఉన్నారంటే వనంలోకి వచ్చేసారు వీళ్ళంతా కలిసి. వచ్చేటప్పటికీ ఈ పార్వతీదేవి యొక్క వస్త్రం అటు ఇటుగా ఉంది కదండి. ఆమె కొద్దిగా సిగ్గుపడింది ఆ ఋషులందరినీ చూసి. ఆమె సిగ్గుపడ్డాన్ని చూసి ఆ ఋషులందరూ కూడా ఆ వనాన్ని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ నివాసాలకి. ఇంకా పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో ఇంకా ఆ పరమేశ్వరుడు ఈ ప్రదేశాన్ని ఎవరైతే ప్రవేశిస్తారో వారు స్త్రీగా మారిపోతారు అని పలికేట. తదిదం భగవాన్ నాహ ప్రియాయా ప్రియకామ్యయా స్థానం యః ప్రవివేశే స్థానం యః ప్రవిశేత్ ఏతత్ సవై యోషిత్ భవేదితి. ఎవరైతే ఈ స్థానాన్ని ప్రవేశిస్తారో వారిపైన స్త్రీగా మారిపోతారు అని ఆ శంకరుడు ఇలా చెప్పాడు. చెప్పేప్పుడు ఇంకేమవుతుందండి. సరే, ఇలా జరిగినటువంటి ఆ సుద్యుమ్నుడు ఆ స్త్రీలతో కలిపి ఆ చెలికత్తెలతో కలిసి అలా వనంలో విహరిస్తూ ఉండగా చంద్రుడు కుమారుడైనటువంటి బుధుడు ఆశ్రమ సమీపానికి వెళ్ళారు. వీళ్ళు ఆ పక్కన ఇంకో ఆశ్రమం ఉంది. చంద్రుడి యొక్క కుమారుడు బుధుడు. ఆ బుధుడి యొక్క ఆశ్రమాన్ని దగ్గరికి వెళ్ళేప్పటికి బుధుడు ఏం చేశాడు, ఈ సుద్యుమ్నుడు అందంగా ఉన్నాడు, స్త్రీగా మారాడు కదండి, ఇతను చూసి ఆ బుధుడు మోహించాడు. ఆ బుధుడిని చూసి ఈమె మోహించింది ఇలాదేవి. ఇలా ఒకరు చూసుకున్నారు. వారిద్దరూ కలిసి కలవడం వల్ల, వారిద్దరూ వివాహం చేసుకోవడం వల్ల పురూరవుడు అనేవాడు ఒకడు పుట్టాడు. పురూరవుడు ఎవరికి? ఈ సుద్యుమ్నుడికి ఆ చంద్రుడి యొక్క కుమారుడైనటువంటి బుధుడికి పురూరవుడు జన్మించాడు రాజా. ఆ మనువుకి సందేహం వచ్చింది. ఏమిటి నా పుత్రుడు వేటకెళ్ళాడు, ఇంతకాలం రాలేదు ఏమిటని వశిష్ఠుడిని అడిగాడు. వశిష్ఠుడు తన దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాడు. సుద్యుమ్నుడి యొక్క పరిస్థితి చూసి జాలిపడ్డాడు. ఏం చేయగలడు? ఆ వనంలోకి వెళ్ళాడు, స్త్రీగా మారిపోయాడు, పైగా పెళ్లి చేసుకున్నాడు, పురూరవుడు అనేటువంటి వాడు కుమారుడు పుట్టాడు. ఇలా చూసేప్పటికీ ఆ పరమేశ్వరుడిని వశిష్ఠుడు కూడా ఆ పరమేశ్వరుడిని ప్రార్థించేప్పటికీ వారి యొక్క సేవలకు సంతృష్టి చెందినటువంటి శంకరుడు ఏం చేశాడు, ఓ మాట ఇచ్చాడు. ఈ సుద్యుమ్నుడు ఇటుపైన 1 నెల మొగగాను 1 నెల ఆడగాను ఉంటాడు అని మాట ఇచ్చాడు. చూడండి, ఈ సుద్యుమ్నుడు 1 నెలేమో ఇలాదేవిగా ఉంటాడు, 1 నెల సుద్యుమ్నుడిగా ఉంటాడు. ఆ కులగురు వశిష్ఠుడి యొక్క అనుగ్రహం వల్ల పురుష రూపాన్ని పొందినటువంటి ఈ సుద్యుమ్నుడు తన రాజ్యాన్ని యథాప్రకారం పరిపాలించసాగాడు. ఆచార్య అనుగ్రహాత్ కామం లబ్ధ్వా పుంస్త్వం వ్యవస్థయా పాలయామాస జగతీం నాభ్యనందన్ స్మతం ప్రజా. ప్రజలు ఏం చేస్తారండి, ఏమిటండి మన రాజుగారు 1 నెల ఆడగా ఉంటారు, 1 నెల మొగగా ఉంటారని ఆ ప్రజలందరూ కూడా సంతృప్తి చెందలేదట. ఈ సుద్యుమ్నుడు ఇలా వనానికి వెళ్ళి ఏం చేస్తాడు మరి, ఇలా కాలం అయిపోయింది. ఈ సుద్యుమ్నుడు కాలం అయిపోయింది, రాజ్యం పరిపాలించాడు, ముసలివాడైపోయాడు. ఆ రాజ్యాన్ని వాళ్ళు క్రమంగా ఉత్కలుడు, గయుడు, విమలుడు అనే పుత్రులు పుట్టారు. వారికి ఈ యొక్క రాజ్యాన్ని అప్పచెప్పేసి ఈ సుద్యుమ్నుడు ఆ వైవస్వ తీరంలో 100 సంవత్సరాలు పుత్రప్రాప్తి కోసం, ఆయన సంతానం కోసం తపస్సు చేసి శ్రీహరిని ఆరాధించేట. శ్రీహరి వారికి సంతానాన్ని ఇచ్చాడు, 10 మంది పుత్రులను ఇచ్చారు. వారిలో ఇక్ష్వాకుడు అనేవాడు పెద్దవాడు. ఆయన ఏం చేశాడు, ఆయనకి ఇంకా కుమారులు ఉన్నారు. పృషధ్రుడు అనేవాడు ఉన్నాడు. వాడికి ఏకేసి
అబ్బాయి ఆవులు రక్షిస్తూ ఉండు అన్నాడు. ఈ పృషధ్రుడు అనేవాడు గోశాలకు వెళ్ళి ఆవుల్ని రాత్రి వేళ కూడా కాపలా కాస్తూ ఉన్నాడు. ఓ పులి ఆవులు తినడానికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆ పులిని సంహరించాలనే చీకట్లో పాపం నక్షత్రాల యొక్క కాంతి ఏం కనపట్లేదు పృషధ్రుడికి. తన దగ్గర ఉన్నటువంటి కత్తి ఇచ్చుకుని ఒక్క నరికాడు. ఇలా ఆ పులి యొక్క చెవులు ఒకటే తెగాయి, కానీ ఆ పక్కన ఉన్నటువంటి కపిలి గోవు సంహరించబడింది. ఈ విషయం పాపం తెలియలేదు. పులిని సంహరించారు కదా అనుకున్నాడు. వెలుగొచ్చిన తర్వాత చూశాడు. వెలుగొచ్చిన తర్వాత చూస్తే కపిలి గోవు లేదు అక్కడ. కపిలి గోవు సంహరించబడింది. ఆ వృషధ్రుడు అలా బాధపడుతూ ఉన్నాడు. ఆ అపరాధాన్ని బుద్ధిపూర్వకంగా చేసిందా? చేయలేదు. అప్పుడు కులగురువు అయ్యేటువంటి వశిష్ఠుడు అన్నాడు, ఆ వశిష్ఠుడు ఆశ్రమంలో జరిగింది ఇది. ఆ వశిష్ఠుడు అన్నాడు, ఇంకా నీకు రాజ్య భ్రష్టత్వం వస్తుంది, నువ్వు రాజ్యాధికారు కాలేవు అని శాపాన్ని ఇచ్చాడు. ఇంక పాపం అతను ఏం చేస్తాడు? నమస్కారం పెట్టి ఆయన ఇచ్చిన శాపాన్ని మరి అనుకుని చేశాడా? పులిని సంహరిద్దాం అనుకుంటే గోవు, కపిలి గోవు లాంటి గోవు సంహరించాడు. ఆ పాపాన్ని అనుభవించాలని సమస్తమైనటువంటి రాజ్యాల్ని వదిలేసి అందరినీ సేవ చేస్తూ అలా సమయాన్ని గడుపుతూ ఉన్నాడు ఈ పృషధ్రుడు. ఆత్మన్యాత్మానమాదాయ జ్ఞానతృప్త సమాహిత విచచారమహీమేతాం జడాంధబధిరాకృతి. ఇందు గురించి వృషధ్రుడు అంటే ఇతను కూడా శ్రీమన్నారాయణుడి భక్తుడై ఏదో తింటే తిన్నాడు, లేకపోతే లేదు, పిచ్చివాడుగా మదాంధుడుగా ఏదో అలా ఉండిపోయి ఎల్లవేళలా శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు ఈ పృషధ్రుడు అనేవాడు. ఈ పృషధ్రుడు అనేటువంటి వాడు ఈ విధంగా ఉండగా ఆ మనువుల్లో మిగిలిన వారి యొక్క సంతానమైనటువంటి చవన మహర్షి శర్యాతి మహారాజు యొక్క వంశం అంటే సుకన్య చవన మహర్షుల యొక్క అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానం రేపు ఉంటుంది. ఈరోజు ఏమిటయా అంటే ఈ వృషధ్రుడు అనేవాడు గోవుల్ని సంహరించడం ద్వారా రాజ్యాధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇంత గురించి ఏమిటయా అంటే ఈ యొక్క ఉపాఖ్యానం వినడం వల్ల అంటే గోసేవ ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి. గోవుల్ని సేవించడం ద్వారా శ్రీహరి ఎంతో ఆనందపడతాడు అని ఇతరులు గోవుని సంహరించిన తర్వాత కూడా గోవుల్ని సేవిస్తూ తన ప్రాయశ్చిత్తం చేసిన తప్పును సవరించుకోవడం కోసం శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడట. అంచేత రేపు ఈ యొక్క నవమ స్కందంలో సుకన్య చవన మహర్షుల యొక్క కథను మనం తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఇదివరకు విన్నటువంటివి కాదు. ఎందుకంటే సుజ్జుమునుడు అనేవాడు పురుషుడు అలా స్త్రీగా మారడం, చంద్రుడి యొక్క కుమారుడేటువంటి బుధుడితో వివాహం జరగడం, వాళ్ళకి పురూరవుడు పుట్టడం, ఇదంతా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇటువంటి మంచి మంచి విషయాలు ఇదివరకు మనం విననటువంటి విషయాలన్నీ కూడా భాగవతంలో తప్పనిసరిగా ఉంటాయి. అటువంటి విషయాలు వినడం ద్వారా ఎంతసేపు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా లభిస్తుందని తెలియజేస్తూ మళ్ళా రేపు మంచి విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.